ఎప్పటికప్పుడు మార్పు అనేది సహజం. ఇప్పుడు చంద్రబాబు గారు లేరని తెలంగాణ ఏమైనా బాగుపడడం ఆగిపోయిందా? 40 ఏళ్లలో ఇప్పుడు ఆయన 2004లో దిగిపోయారు. ఇప్పుడు 2024, 25కి వచ్చింది. 21 ఏళ్లలో తెలంగాణ పరుగు ఏమైనా ఆగిందా? లేకపోతే బెంగళూరు పరుగు ఏమైనా ఆగిందా? చెన్నై పరుగు ఏమైనా ఆగిందా? ఇంకా 4 గంటలు పెరుగుతోంది కదా. అంటే అభివృద్ధి అనేదో నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు రాబోయే 2047 దాకా ఈ స్టాంప్ వేసేస్తున్నారు. ఏది జరిగినా నా వల్లే అనేటటువంటిది. ఆ స్టాంపుకే ఈ కార్యాలయం ఇప్పటి నుంచి. ఆ స్టాంప్కి ఈ కార్యాలయం ఏమంటారు, మీరే ఆలోచించండి అన్నటువంటిది. నేను చెప్తున్నా, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ ఉంది. ఆక్వా రిలేటెడ్ మీరు ఏం పెడుతున్నారు అక్కడ? లేదు, కొబ్బరి బొండాలది ఉంది. రేట్ ఏదో పెరిగిందని రాసుకోవడం తప్పించి ఆ కొబ్బరి పొడి తింటున్నాం ఇవాళ అన్నంలో వేసుకోవడానికి. కొబ్బరికి సంబంధించినటువంటిది స్టోరేజ్ చేసుకోవడానికి ఏం పెట్టాం మనం? 40 ఏళ్ళు అయింది కదా, 43 ఏళ్ళు అయింది కదా. మదనపల్లిలో టమోటాలు బారబోసేది ఏడాదికి 4 సార్లు జరుగుతుంటుంది. ఏం పెట్టాం వాళ్ళకి? కచప్పులు తింటాం, టమోటా ఊరగాయలు తింటాం. అట్లాగే మామిడికాయలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఓ సీజన్లో వస్తాయి. అవి ఎంతవరకు అంటే అంతవరకు, మిగతాది ఎక్స్పోర్టే. మనం మామిడితో తాండ్ర చేయొచ్చు, జ్యూస్ చేయొచ్చు, వీటిట్లో వాడేటటువంటి ఆ మజాలు వాటికి వాడచ్చు. అట్లాగే పచ్చళ్ళు చేయొచ్చు. వీటికి సంబంధించి రిలేటెడ్ పరిశ్రమలు ఏం డెవలప్ చేసాం మనం బేసిక్గా రాష్ట్రంలో?